హాయ్ అండి. వంకాయ, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఈ 4తో కూర ఎలా తయారు చేస్తానో చెప్తానండి. ముందుగా వాటన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేగాక తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మనం ముందుగా తొరిగి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నీ దానిలో వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసి బాగా పైకి కిందకి కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళ మూత పెడితే చక్కగా మగ్గుతాయండి. మనం మధ్య మధ్యలో తీసి చూసుకొని ఉడికాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కారం అంటే మన కారానికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారము వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టించితే చక్కగా ఉప్పు కారాలు పట్టే కూరకి చాలా బాగుంటాయండి. తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నంలోకే కాకుండా పూరి, చపాతీలో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.